అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వీడియో వచ్చేసరికి మన ఎంఎన్ బ్యాంగిల్స్కి ఒక మంచి ఆర్డర్ వచ్చింది. సో దాని గురించి చెప్తామని వీడియో చేస్తున్నాను. సో ఆర్డర్ ఏంటి, ఎంత వచ్చింది, బిగ్ ఆర్డరా కాదా, ఇవన్నీ నేను వీడియోలో మీకు చెప్తాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఆ ఇన్ఫర్మేషన్తో పాటు ఇక్కడ నేను ప్యారెట్ క్లిప్ చేస్తాం కదా, నేను ఒక వీడియో పెట్టాను కదా, ప్యారెట్ యూపిన్ అనేది. సో ఆ యూపిన్లో అవుట్లైన్ వచ్చేసరికి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి నేను వీడియో చేశాను. సో కొంతమంది అడుగుతున్నారు, సో అది మాకు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ వల్ల ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏంటి, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ కావాలి, ఇంకో వీడియో చేయండి అని చెప్పేసి. సో అది ఒక రీజన్ ఈ వీడియో చేయడానికి. సో నాకు ఒక ఆర్డర్ వచ్చిందని చెప్పాను కదా, ఆర్డర్ బేస్ చేసుకొని ట్రాన్స్పరెంట్ షీట్ మీద కొన్ని ప్యారెట్స్ నేను వేశాను. సో వాటి మీద మీకు అవుట్లైన్ ఎలా నీట్గా వేయాలనేది నేను చూపిస్తున్నాను. సో ఫస్ట్ టూ ప్యారెట్స్ మనం క్లిప్ సైజ్ తీసుకొని దాన్ని ట్రాన్స్పరెంట్ షీట్ మీద డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ట్రేసింగ్ పేపర్ మీద డ్రా చేసుకొని తర్వాత ట్రాన్స్పరెంట్ పేపర్ మీద వేసుకోవాలి. మనం ట్రేసింగ్ పేపర్ మీద ఎలా డ్రా చేయాలని మీకు కన్ఫ్యూజన్ ఉంటే, మనకి ఫోన్లో పిక్ ఉంటుంది కదా ఈ క్లిప్కి సంబంధించి, ఆ పిక్ని జూమ్ చేసుకొని మనం సైజ్ అడ్జస్ట్ చేసుకొని డైరెక్ట్ దాన్ని లాక్ చేసుకొని దానిపైన ట్రేసింగ్ పేపర్ పెట్టి మనం డైరెక్ట్గా పెన్తో మనం డ్రా చేసుకోవచ్చు. నేను అలాగే చేశాను. సో అలా డ్రా చేసిన తర్వాత ట్రాన్స్పరెంట్ పేపర్ మీద డ్రా చేసుకొని మనం వర్క్ని స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ నేను B7000 గమ్ యూజ్ చేస్తున్నాను, వీడియోలో చూపించినట్టే. సో అక్కడ చూడండి, నేను గమ్ అప్లై చేసిన తర్వాత ఫస్ట్ టెయిల్ నుండి స్టార్ట్ చేస్తున్నాను. సో ఆ షేప్ అనేది నీట్గా రావడానికి. సో స్టెప్ బై స్టెప్ వీడియోలో నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో మీరు దాన్ని కేర్ఫుల్గా చూసారంటే మీకు నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. ఫస్ట్ టెయిల్ దగ్గర స్టార్ట్ చేసినప్పుడు అక్కడ హోల్డ్ చేయండి జర్దోసీని, అలా జస్ట్ అలా హోల్డ్ చేసిన తర్వాత మీరు హెడ్ పార్ట్ వరకు వెళ్ళండి. సో కొంచెం సేపు అలా ఉంచితే అది స్టిక్ ఆన్ అవుతుంది అండ్ దెన్ మీరు దాన్ని కట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడ నేను జర్దోసి యూజ్ చేశాను కదా, సో ఆ మెటీరియల్ అనేది కొంతమందికి తెలియట్లేదు. ఏ మెటీరియల్ యూజ్ చేస్తున్నారు, దాని పేరు ఏంటండి, ఇవన్నీ అడుగుతున్నారు. సో దీన్ని మనం జర్దోసి అంటాం అన్నమాట. ఇది మనకి ఎంబ్రాయిడరీ ఐటమ్స్ అమ్ముతారు కదా, సో ఆ షాప్స్లో మనకి దొరికేస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి, హెడ్ పార్ట్ దగ్గర జర్దోసి ఇట్లా పైకి వచ్చేసింది కదా, సో దాన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే అది స్టిక్ ఆన్ అవుతుంది. ఒక ఫ్యూ సెకండ్స్ హోల్డ్ చేస్తే సరిపోతుంది, అది స్టిక్ ఆన్ అయ్యి మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట. అండ్ ఈ ట్రాన్స్పరెంట్ షీట్స్ కూడా మనకి అక్కడ దొరుకుతాయి. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ లేకపోతే స్టేషనరీ షాప్లో మనకి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు హెడ్ పార్ట్ దగ్గర నుంచి టెయిల్ పార్ట్ వరకు అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన వింగ్స్ దగ్గర స్టిక్ చేయాలి జర్దోసీని. సో వింగ్స్ దగ్గర ఫస్ట్ ఎక్కడ స్టిక్ చేయాలో నేను వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను, చూడండి. ఇలా ఈ పార్ట్ దగ్గర నుంచి మనం గమ్ అప్లై చేసుకొని మెల్లగా, గమ్ కూడా మనం ఆ లైన్ వైజే అప్లై చేసామనుకోండి, మనకి జర్దోసి కూడా స్టిక్ ఆన్ అయ్యేటప్పుడు చాలా నీట్గా స్టిక్ అవుతుంది. మనం దానికి పెద్ద ప్రెషర్ పెట్టక్కర్లేదు, జస్ట్ అక్కడ ఫస్ట్ హోల్డ్ చేసి దెన్ మనం ఆ షేప్ని క్రియేట్ చేస్తే సరిపోతుంది. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా. సో అక్కడ హోల్డ్ చేసి మనం ఆ వింగ్స్ షేప్ని క్లియర్గా తీసుకొస్తే మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. ఎందుకు నేను ఇలా స్టెప్ బై స్టెప్ నీట్గా క్లియర్గా హోల్డ్ చేసి మరి చెప్తున్నానంటే, మనం ఇది రెడీ చేసేటప్పుడు మెయిన్ మనకి అవుట్లైన్ పార్ట్ ఎంత నీట్గా వస్తుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అది నీట్గా వస్తేనే మనకి క్లిప్ అన్నా కానీ యూపిన్ అన్నా కానీ అందంగా కనిపిస్తుంది. మీరు కుందన్స్ పెడతారు కదా, పెట్టేటప్పుడు మనకి అందంగా నీట్గా ఉంటుందన్నమాట.
సో చూడండి, ఇప్పుడు ఇలా వింగ్ పార్ట్కి కొంచెం పైకి కట్ చేయాలి జర్దోసి, అప్పుడు మనకి షేప్ వస్తుంది. ఈ వీడియో జాగ్రత్తగా చూస్తే సరిపోతుంది, మీకు అర్థమైపోతుంది క్లియర్గా. ఫస్ట్ టైం చేసేటప్పుడు మేబీ కొంచెం కష్టం అనిపించవచ్చు, ఎందుకంటే అది కొంచెం స్ప్రింగ్లో ఉంటుంది. మనకి కొంచెం గమ్ స్టిక్ అయినా మనకి మొత్తం స్ప్రింగ్ ఊడొచ్చేస్తుంది అనమాట. సో అందుకని మనం జాగ్రత్తగా పెట్టాల్సి ఉంటుంది. ఒకసారి అలవాటు అయితే మేము ఇంకా ఈజీగా చేసేయచ్చు అనమాట. నాకు కూడా ఫస్ట్ చాలా కష్టమైంది చేయడానికి. సేమ్ మిగతా పార్ట్స్ మనం ఎలా నీట్గా గమ్ అప్లై చేసుకుని లైన్ మీద మనం జర్దోసిని స్టిక్ చేసామో ఇక్కడ కూడా సేమ్ అలానే స్టిక్ చేయాల్సి ఉంటుంది. మనం ఎడ్జ్ పార్ట్ కట్ చేసేటప్పుడు కొంచెం గ్యాప్ వదిలి కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి నేను చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, ఆర్డర్ ఎలా చేయాలి అని కొంతమంది నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేస్తున్నారు. ఆర్డర్ ఎలా చేయాలి అనేది నేను ఆల్రెడీ మీకు వీడియోలో పెట్టాను. సో ఆర్డర్ చేయడం సింపులే, జస్ట్ మీరు డిఎం చేస్తే సరిపోతుంది. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి ఎంఎన్ బ్యాంగిల్స్ది, అక్కడ డైరెక్ట్గా డిఎం చేస్తే మీకు ఆ ప్రోడక్ట్కి సంబంధించిన నేను ఇన్ఫర్మేషన్ అనేది మీకు అక్కడ ఇస్తాను. సో ఆర్డర్ చేయాలంటే డైరెక్ట్గా డిఎం చేయండి, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, మనకి టైల్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇఫ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ప్యారెట్ అయిపోయినట్టే. జస్ట్ ఇంకా మనం నెక్ దగ్గర పార్ట్, నోస్ దగ్గర పెడితే సరిపోతుంది. ఇక్కడ వరకు చూడండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా డీటెయిల్గా వచ్చిందో. వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇది నీట్గా వచ్చింది, బాగుంది అని అనిపిస్తే ష్యూర్గా కామెంట్ చేయండి నైస్ అని. ఆర్ ఎల్స్ మీకు ఏదైనా డౌట్ అనిపించి వేరే వీడియో ఏదైనా చేయాలి అనుకుంటే కూడా అది కూడా కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనం నెక్ పార్ట్ అండ్ నోస్ పార్ట్ కూడా సేమ్ యాజ్ యూజువల్ ప్యారెట్కి మనం ఎలా జర్దోసి స్టిక్ చేసామో దీనికి కూడా అలాగే స్టిక్ చేద్దాం. సో ఫస్ట్ మీరు కొంచెం మెజర్ చేసుకొని ఫస్ట్ కట్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే అక్కడ చిన్న చిన్న పార్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. సో మీరు చాలా జాగ్రత్తగా స్టిక్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని మీకు ఓవరాల్ ప్యారెట్ లుక్ అనేది వస్తుంది అనమాట. చూడండి, నేను ఏ విధంగా పెట్టానో అలా పెడితే సరిపోతుంది. అండ్ ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను, నేను రీసెంట్గా ఒకటి లైవ్ అప్లోడ్ చేశాను. సో లైవ్లో నేను యూపిన్స్ ఎలా చేయాలనేది లైవ్ చేశాను అనమాట. సో అప్పుడు ఎవరు లైవ్లోకి రాలేదు, బట్ ఎనీహౌ నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత సేమ్ లైవ్ వ్యూస్ మాత్రం బాగానే వచ్చాయి. సో చూసి నేర్చుకున్నారు. సో ఈసారి ఎప్పుడన్నా నేను లైవ్ పెట్టినప్పుడు ముందే మీకు అప్డేట్ చేసి లైవ్లోకి వస్తాను. ష్యూర్గా లైవ్లో మీకు ఏదో ఒక మేకింగ్ నేర్పించడానికే నేను లైవ్ చేస్తానన్నమాట. సో ఈసారి ఎవరు మిస్ కాకండి. ఇప్పుడు నేను చేసి లైవ్ అప్లోడ్ చేశాను, అది మీరు వెళ్ళి చూడొచ్చు, మీకు నచ్చుతుంది. ఎందుకంటే అందులో యూపిన్ మేకింగ్ నేను చూపించాను అనమాట. చాలా సింపుల్గా డీటెయిల్గా చూపించాను. సో వెళ్ళి చూడకపోతే దాన్ని వాచ్ చేయండి. సో నేను యాజ్ ఐ సెడ్ మీకు చెప్పినట్టే ఆర్డర్ గురించి చెప్తాను అన్నాను కదా, దాని గురించి చెప్తాను. ఇప్పుడైతే ఒకసారి ప్యారెట్ చూడండి, కంప్లీట్ అయిపోయింది. సో 1 ప్యారెట్ కంప్లీట్ చేసాం కదా, యాజ్ ఇట్ ఈస్ ఇలానే మనం అనదర్ సైడ్ ప్యారెట్ ఉంది కదా, సో దీన్ని కూడా ఆ విధంగానే మనం స్టిక్ చేసుకోవాలి జర్దోసి. ఇది కొంచెం నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెడతాను, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇట్ సైడ్ ప్యారెట్ ఈ విధంగా చేయాలని నేను చూపించాను కదా. సో దీన్ని ఇంకా అంత డీటెయిల్గా చూపించక్కర్లేదు, సేమ్ ప్రాసెసే ఉంటుంది. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతాను. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. సో నేను ఆర్డర్ వచ్చిందని చెప్పాను కదా, సో ఆర్డర్ ఎంత, ఏంటి, ఎన్ని పీసెస్ ఆర్డర్ ఇచ్చారు, అసలు ఎలా కావాలన్నారు, ఇవన్నీ నేను వేరే వీడియో చేస్తాను. ఎందుకంటే ఇంకా ఆర్డర్ కంప్లీట్ చేయలేదు. ఇది నేను ఇప్పుడు చేస్తున్నాను కదా ప్యారెట్, ఇది ఒక షీట్ మీద నేను వేసిన ప్యారెట్స్ మాత్రమే. ఎన్ని ఉన్నాయో ముందు స్టార్టింగ్ వీడియో చూశారు కదా, సో అలానే ఇంకా చాలా ట్రాన్స్పరెంట్ షీట్ మీద కొన్ని నెంబర్ ఆఫ్ ప్యారెట్స్ గీసాను నేను.
సో అవన్నీ ఎన్ని ఆర్డర్ ఎంత వచ్చింది, మంచి ఆర్డరా కాదా అనేది నేను సపరేట్ వీడియో చేసిన పీసెస్ అన్నీ మీకు చూపించి, సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. రాని వాళ్ళు చూసి ఈజీగా నేర్చుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. ఐ హోప్ అందరికీ నచ్చాలి, మీరు కూడా ట్రై చేయాలి. ఎందుకంటే ఇది చేసేటప్పుడు సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మీకు రాని దాన్ని ట్రై చేసి అది మనం చేసామంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంటుంది అన్నమాట. అది ఎవరికి తెలుస్తుందంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి ఇవన్నీ చేయాలనుకుంటారో వాళ్ళకి మాత్రమే అది అర్థమవుతుంది. అండ్ ఇంకోటి, ఏదైతే ప్యారెట్స్ మిడిల్లో రౌండ్ షేప్ ఉందో అక్కడ నేను ఏమీ స్టిక్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి జస్ట్ అవుట్లైన్ మాత్రమే కావాలి. అందుకని నేను మిడిల్లో ఏమీ స్టిక్ చేయట్లేదు. అదొకటి మీరు అర్థం చేసుకోవాలి. నేను ఓన్లీ మీకు అవుట్లైన్ ఎలా వేయాలనేది మాత్రమే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చేయాలి అనుకుంటే వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూడండి, ప్యారెట్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఈ జర్దోసి సైడ్స్ ఉన్నాయి కదా, దాన్ని బేస్ చేసుకుని మనం కట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా చాలా నీట్గా ఉంటుంది. అండ్ దీనిపై కుందన్స్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బేస్డ్ ఆన్ మీ శారీ, డ్రెస్ వాటికి సంబంధించిన కుందన్స్ అన్నీ స్టిక్ చేసుకుని ఒక క్లిప్కి, అంటే ఈ క్లిప్ రా మెటీరియల్ మనకి బయట దొరుకుతాయి, ఆ క్లిప్కి కానీ లేదంటే అలిగేటర్ క్లిప్కి కానీ యూపిన్కి కానీ దేనికైనా సరే మీరు ఆ కుందన్స్ పేస్ట్ చేసిన తర్వాత అవి డ్రై అయిన తర్వాత ఈ క్లిప్ని మీరు ట్రెడిషనల్ డ్రెస్సెస్ మీద లేకపోతే శారీస్ మీద బ్రౌచర్లో పెట్టుకున్నా బాగుంటుంది, లేదంటే హెయిర్ పైన పెట్టుకున్నా ఇంకా నీట్గా ఉంటుంది. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం అగైన్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.